ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి పాలిటిక్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. మరి ముఖ్యంగా కాంగ్రెస్ సెంట్రిక్ గా మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే కోమటిరెడ్డి ఫ్యామిలీకి సంబంధించి ఇంకా మాట్లాడుకోవాలంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన తీరు కావచ్చు, లేకపోతే ఆయన వాగ్బానాలు కావచ్చు, ఆయన మాట్లాడుతున్న అంశాలు కావచ్చు, ప్రస్తుతం కాకరేపుతున్నాయి. కాంగ్రెస్ లో ఏం జరగబోతోంది, ఆయన అడుగులు ఎటువైపు, ఆయన వ్యూహం ఏంటి, ఆయన ఎలా అడుగులు వేయబోతున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతున్నాయి. మంత్రి పదవి కోసం చూస్తున్నారా అనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన సందర్భం. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఇటు కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి ఏం చేయబోతున్నారు, ఆయన వ్యూహం ఏంటి, ఆయన ఎలా వెళ్ళబోతున్నారు, ఇవన్నీ మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎప్పటికప్పుడు అప్డేట్స్ని, ఆ డీటెయిల్స్ని, మరి ముఖ్యంగా డెవలప్మెంట్స్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లోనే కంటిన్యూ కాబోతున్నారా, ఆయన వ్యూహం మారబోతోందా, ఆయన పార్టీ మారే అవకాశం ఉందా, అయితే ఏ పార్టీలోకి, ఎటువంటి వ్యూహాలు ఉన్నాయి, తెర వెనకాల ఎటువంటి రాజకీయం జరుగుతోంది, ఇప్పుడేం జరిగే అవకాశం ఉంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఈ అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ అందించేందుకు ఆర్టీవీ మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి మనతో పాటు లైవ్లో ఉన్నారు. చంద్రమౌళి గారు నమస్తే అండి. చంద్రమౌళి గారు, రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. మరి ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా సెంట్రిక్గా రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, రీసెంట్గా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే డీకే శివకుమార్తో కూడా భేటీ. సో ఎలా చూడాలి, ఎటువంటి వ్యూహంతో వెళ్తున్నారు, ఒక పక్క వాగ్బానాలు సంధిస్తున్నారు, ఇంకో పక్క భేటీలు అంటున్నారు, ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది, ఎటువంటి వ్యూహంతో వెళ్తున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి? యా సచిన్, ఒకసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిత్వం ఏంటి, ఎలాంటి నాయకుడో మీకు చెప్తాను. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో ఒక ఫైర్ బ్రాండ్ నాయకుడు. చాలా దూకుడుగా వెళ్ళే రాజకీయ నేత, చాలా ముక్కుసూటిగా మాట్లాడతాడు, ఓపెన్గా మాట్లాడతాడు. తనకంటే చాలా సీనియర్ నాయకులను కూడా ఏమాత్రం లెక్క చేయకుండా చాలా దూకుడుగా ముందుకెళ్లే నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ మధ్యకాలంలో చూస్తే మళ్ళీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలను విమర్శిస్తున్నారు, రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే మంత్రి పదవి రాలేదన్న బాధ, ఆవేదన, ఆక్రోశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే చాలామందికి మంత్రి పదవి రాలేదు, చాలామంది మంత్రి పదవి వచ్చిన నాయకులు ఉన్నారు. కానీ అందరిలా సైలెంట్గా ఉండే నాయకుడు కాదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీతో తాడో పేడో తేల్చుకోవడానికి ఇప్పుడు ఆయన సిద్ధపడ్డారు. అందుకోసమే రేవంత్ రెడ్డిని చాలా బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఈ ఎక్కడ మొదలైంది, నేనే మరో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి ఎప్పుడైతే మహబూబ్ నగర్ సభలో ప్రకటించారో ఆ రోజు నుంచి గలమెత్తటం మొదలైంది రాజగోపాల్ రెడ్డి. దాన్ని ఆయన ఏమాత్రం భరించలేకపోతున్నారు. దీనికి నిజానికి కారణం రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగతంగా విమర్శించడం ఇప్పుడు ఫస్ట్ టైం కాదు. మీకు విషయం నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఆయన బీజేపీలో చేరడానికి ముందు కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి ఒక చాలా సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటో మీకు తెలుసు. మునుగోడు ఎమ్మెల్యేగా ఉండి అకస్మాత్ రేవంత్ రెడ్డి మీద ఒక రకంగా ఉద్యమం చేశారు, ఒక తిరుగుబాటు చేసి రేవంత్ రెడ్డిని చాలా వ్యక్తిగతంగా, అంటే ఎమ్మెల్యేలు కొనడానికి సంచులు మోశారు, డబ్బులు ఎరగవేశారు, అలాంటి దొంగ అనే పేరు కూడా, అలాంటి తీవ్రమైన విమర్శలు చేసి ఆయన ఒక్కసారిగా బీజేపీలోకి వెళ్ళిపోయారు. బీజేపీ నుంచి కూడా అక్కడ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తరపున మునుగోడులో గెలిచే ప్రయత్నం చేశారు. నిజంగా అప్పుడు ఒక రంగా మొత్తం భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నిక తీసుకొచ్చారు మునుగోడులో 2022లో. ఇప్పుడు చూస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి మీదే తిరుగుబాటు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేస్తున్నారు. కానీ ఈసారి ఆయన ప్రధాన లక్ష్యం మంత్రి పదవి రాకపోవటాన్ని ఆయన తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. అందుకే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేస్తున్నారు, తాడో పేడో తేల్చుకునే పరిస్థితిలో ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఏంటి, ఆయన పదే చెప్తున్నారు, నాకు పార్టీలోకి రావడానికి ముందే పార్టీ హైకమాండ్ నాకు మంత్రి పదవి ఇస్తాననే హామీ ఇచ్చింది, చాలా స్పష్టంగా ఇచ్చింది. కానీ నాకు మంత్రి పదవి రాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారు అనేది ఆయన ప్రధానమైన ఆరోపణ, ఆక్రోశం. అందుకనే రేవంత్ రెడ్డి మీద చాలా స్పెసిఫిక్గా పిన్ పాయింటెడ్గా ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి ఒక ప్రతిపక్ష నేత చేయాల్సిన ఆరోపణలు. ఎందుకంటే ఎలాంటి హామీలు అమలు చేయటం లేదు, మహిళలకు 2500 ఇవ్వలేదు, రైతు భరోసా అందరికీ అందట్లేదు, అలాగే రుణమాఫీ కూడా అందరికీ అందలేదని ఒక ప్రతిపక్ష నాయకుడి పాత్రలో రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నారు. దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది, రాజగోపాల్ రెడ్డి తాడో పేడో తేల్చుకోబోతున్నారు కాంగ్రెస్ పార్టీతో అని. ఈ సందర్భంలో ఒకసారి మీకు చెప్తాను సచిన్.
ఒకవైపు కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి పట్ల ఎలాంటి అసంతృప్తిని కూడా ఎంకరేజ్ చేయట్లేదు, సహించట్లేదు. ఎంకరేజ్ చేయడం వదిలేసేయండి, ఎలాంటి అసంతృప్తి స్వరాన్ని కూడా పార్టీ హైకమాండ్ సహించట్లేదు. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే పార్టీ మీద కానీ రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేశారో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అట్లాగే కొద్ది రోజుల క్రితమే కొండా సురేఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కొండా సురేఖ భర్త కొండా మురళి ఎప్పుడైతే పార్టీకి సంబంధించి కొంతమంది నాయకుల మీద, నిజానికి ఆయన ముఖ్యమంత్రి మీద కానీ లేదా ఏ సీనియర్ నాయకుడి మీద కూడా ఆరోపణలు చేయలేదు, హైకమాండ్ మీద అసలే చేయలేదు. ఆ జిల్లాకు చెందిన కొంతమంది నాయకులు, కడియం శ్రీహరి కావచ్చు, మిగతా నాయకులైతే నాయని రాజేందర్ రెడ్డి కావచ్చు, మిగతా నాయకుల మీద ఆరోపణలు చేసినప్పుడే పార్టీ హైకమాండ్ చాలా సీరియస్గా తీసుకుంది. ఎవరైతే ఏఐసిసి ఇన్ఛార్జ్ ఉన్నారో మీనాక్షి నటరాజన్ కొండా మురళిని పిలిచి చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆ రోజు నుంచి కూడా కొండా మురళి ఇప్పటిదాకా ఎట్లాంటి అసంతృప్తి కానీ వ్యక్తం చేయలేదు, ఎవరి మీద ఆరోపణలు చేయట్లేదు. ఇలాంటి సందర్భంలో అయితే రేవంత్ రెడ్డి మీద కానీ పార్టీ మీద కానీ ఎలాంటి అసంతృప్తి స్వరాన్ని కానీ అసమ్మతి స్వరాన్ని కానీ పార్టీ సహించదు అనే మెసేజ్ ఇచ్చిన తర్వాత కూడా రాజగోపాల్ రెడ్డి చాలా కఠినమైన పదాలతో, చాలా తీవ్రమైన పదజాలంతో పార్టీ ముఖ్యమంత్రిని చాలా తీవ్రమైన పదజాలంతో వ్యతిరేకిస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. దీన్ని బట్టి మనకు చాలా స్పష్టంగా ఒక మెసేజ్ ఉంది. నాకు మంత్రి పదవి రాకపోతే ఈ ఎమ్మెల్యే పదవితో నేను సంతృప్తి పడి ఈ పార్టీలో బతకాల్సిన అవసరం లేదు, ఈ పార్టీతో తాడో పేడో తేల్చుకుంటాను అనే ఒక స్పష్టమైన మెసేజ్ ఇస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మీరు మాట్లాడుతున్న క్రమంలో ఒక అంశం గుర్తొచ్చింది. ఆయన టార్గెటింగ్ స్పెసిఫిక్గా సీఎంని, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఆయన కామెంట్ చేసిన సందర్భం కనిపించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ట్వీట్ చేసిన సందర్భంలో కావచ్చు, ముఖ్యమంత్రి అంశం కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి, ఆ ప్రజాస్వామ్యబద్ధంగానే ఇటు ముఖ్యమంత్రి ఎన్నుకుంటారంటూ ఇండైరెక్ట్గా చెప్పడం, ఈరోజు డీకే శివకుమార్ని కలవడం, అంటే కాంగ్రెస్ పార్టీతో ఉండడానికి తాను సిద్ధంగా ఉన్నాను, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారంతో నాకు నచ్చట్లేదు, అట్ ద సేమ్ టైం తనకున్న అసంతృప్తిని కూడా దీనికి జోడిస్తున్నాను అనుకోవాలండి ఇక్కడ. ఖచ్చితంగా. ఒకటి, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా, ఎప్పుడైతే 2023 ఎన్నికల కంటే ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఆయన చాలా బహిరంగంగా విమర్శించారు. చాలా అంటే అప్పుడున్న బీఆర్ఎస్ నాయకుల కన్నా కూడా ఎక్కువ తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు చేశారు, చాలా తీవ్రంగా కఠినం చేశారు. ఆ తర్వాత బహుశా ఇప్పుడు కూడా తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటుంది రేవంత్ రెడ్డి అనేది ఆయన గట్టిగా నమ్ముతున్నారు. తర్వాత మీరు డీకే శివకుమార్ని కలిశారు, కానీ పార్టీ హైకమాండ్ని ఏం అనడం లేదు. ఎగ్జాక్ట్గా ఎస్, ఆయన రేవంత్ రెడ్డి మీద తనకున్న వ్యతిరేకతను చూపిస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే తనకు పార్టీ హైకమాండ్ చాలా స్పష్టమైన హామీ ఇచ్చింది. 2023 ఎన్నికలకు ముందు తను ఎప్పుడైతే బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరారో ఆ చేరుతున్న క్రమంలో పార్టీ హైకమాండ్ నాకు ఇవన్నీ చెప్తున్నారు, నాకు రాహుల్ గాంధీ స్వయంగా మీకు మంత్రి పదవి ఇస్తాను అని కూడా చెప్పారు అని చాలా గట్టిగా చెప్తున్నారు. అయినా కూడా తనకు మంత్రి పదవి రాలేదు అంటే దానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పట్ల ఉన్న వ్యక్తిగత ద్వేషాన్ని, వ్యక్తిగత వ్యతిరేకతని ఆసరా చేసుకుని రేవంత్ రెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడని ఆయన బలంగా నమ్ముతున్నారు. కాబట్టి అటు పార్టీ హైకమాండ్ మీద ఎలాంటి విమర్శలు చేయట్లేదు, అట్లాగే మిగతా నాయకుల మీద కూడా ఎలాంటి విమర్శలు చేయకుండా కేవలం పిన్ పాయింటెడ్గా రేవంత్ రెడ్డిని మాత్రమే ఆయన విమర్శలు చేస్తున్నారంటే ఆయన బలంగా నమ్ముతున్నారు మంత్రి రేవంత్ రెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన నమ్ముతున్నారు. దానికి ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు సచిన్, ప్లీజ్. నిజానికి మంత్రివర్గ విస్తరణ జరిగింది కొద్ది రోజుల క్రితం. అప్పుడు ఆ 4 మంత్రులు తీసుకున్న క్రమంలో తనకు కూడా మంత్రి పదవి వస్తుందని ఆయన చాలా గట్టిగా నమ్మారు. కానీ ఆ క్రమంలోనే ఒక చిన్న డెవలప్మెంట్ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన జానారెడ్డి ఇంటికి వెళ్ళి కలిశారు. సరే, అప్పుడు కలవటానికి రకరకాల కారణాలు చెప్పారు. చాలా సీనియర్ నాయకుడు కాబట్టి సలహాలు తీసుకోవడానికి వెళ్ళామని చెప్పారు. కానీ కలిసిన రేవంత్ రెడ్డి కలిసిన మరునాడే జానారెడ్డి దగ్గర నుంచి ఒక ప్రకటన వచ్చింది. రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి పదవి ఎక్కడ వాళ్ళకి కావాల్సిన ఒక బర్త్ దొరకలేదు, రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది, కాబట్టి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం ఇవ్వాలి, అందులో మల్రెడ్డి రంగారెడ్డికి ఇవ్వాలి అని ఒక సూచన చేశారు. దీని వెనకాల ఒక పెద్ద వ్యూహం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు మంత్రి పదవుల్లో ఇక్కడ, కాబట్టి ఇంకొక రెడ్డికి ఇచ్చే అవకాశం లేదు.
నల్గొండ జిల్లా నుంచి ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇంకొక నాయకుడికి ఇచ్చే అవకాశం లేదు. ఈ పొరపాటున ఇస్తారేమో, రాజగోపాల్ రెడ్డికి గతంలో హామీ ఇచ్చారు కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇస్తారేమో, దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే జానారెడ్డి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేదు, రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాలి అని ఆయన డిమాండ్ అనేది కేవలం తనను మంత్రిగా కాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగము. ఈ మొత్తం స్కెచ్ వెనకాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి తను స్వయంగా చెప్పకుండా జానారెడ్డి ద్వారా చెప్పించి తన మంత్రి పదవిని తాను మంత్రి కాకుండా అడ్డుకుంటున్నారనేది అప్పుడే చాలా బహిరంగంగా చెప్తూ వచ్చారు రాజగోపాల్ రెడ్డి. ఆయన బలంగా అదే నమ్ముతున్నారు, రేవంత్ రెడ్డి జానారెడ్డి ద్వారా చెప్పించి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని. రైట్, మీరు ఇక్కడ ఒక మాట అనడం జరిగింది, అంటే ఆయన అగ్రెషన్ గురించి ముందు నుంచి మనకు చర్చ జరిగింది, అగ్రెషన్ గురించి అందరికీ తెలిసింది. బట్ ఎంపీ ఎలక్షన్స్ వరకు చూసుకున్నా, గత కొంతకాలం ముందు వరకు చూసుకున్నా ఇంత అగ్రెసివ్, అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టివ్గానే ఎక్కడ చూసినా ఆయన స్టేట్మెంట్స్ ఉన్నాయనే చెప్పుకోవాలి. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సపోర్ట్గానే కొన్ని సందర్భాలు మాట్లాడిన సిచ్యువేషన్. బట్ ఈరోజు ఎప్పుడైతే మంత్రి పదవులు కేటాయించడం జరిగిందో, అఫ్ కోర్స్ ఒకటి వేకెన్సీ ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత నుంచి ఫియర్సింగ్ అటాక్, ఎప్పుడు ఆయన కమ్యూనికేషన్లోకి వచ్చిన సందర్భం లేదు. మంత్రి పదవులు ఎప్పుడైతే అనౌన్స్మెంట్ జరిగిందో కమ్యూనికేషన్ ఒకసారిగా కట్ అయిపోయింది, కొన్ని రోజులు కమ్యూనికేషన్లో లేరు. ఆ తర్వాత నుంచి వాగ్బానాన్ని సంధిస్తూనే ఉన్నారు. ఒక్కసారిగా ఈ చేంజ్ ఓవర్, ఒక్కసారిగా అగ్రెషన్ ఎలా చూడాలి? ఎందుకంటే మీరు అన్నట్టు ఇందాకలా కొండ మురళి విషయంలో కావచ్చు, లేకపోతే అంతకన్నా జరిగిన పరిణామక్రమంలో కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా యాక్షన్లోకి దిగింది. బట్ రాజగోపాల్ రెడ్డి విషయంలో ఏం జరుగుతుంది? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు, బట్ కాంగ్రెస్ పార్టీ దీన్ని చూసి చూడటం వదిలేయట్లేదు అని చెప్పి వదిలేయట్లేదు, పట్టుకోవటం లేదు. అలా ఉంది, ఎలా చూడాలి? ఎందుకు ఇంత అగ్రెసివ్గా వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ? ఎందుకు ఇలా ఆచితూచి వ్యవహరిస్తోంది ఈ విషయాన్ని? ఓకే, దీంట్లో చాలా క్లియర్గా అర్థమైపోయింది రాజగోపాల్ రెడ్డికి తనకు ఇక మంత్రి పదవి వచ్చే అవకాశం లేదని. తనకి రాకుండా ఎవరెవరు అడ్డుకుంటున్నారు, ముఖ్యంగా ఎవరు అడ్డుకున్నా ముఖ్యమంత్రి ద్వారానే అడ్డుకుంటున్నారు, ముఖ్యమంత్రి సూచన మేరకే తను అడ్డుకుంటున్నారు అనేది ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పుడు నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా రోజులు ఆయన రేవంత్ రెడ్డికి అనుకూలంగా కూడా మాట్లాడారు. నిజానికి పార్టీకి చాలా విధేయుడిగా ఉన్నారు, చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. కానీ ఎప్పుడైతే మంత్రివర్గ విస్తరణ జరిగిందో ఆ తర్వాత తనకు చాలా క్లియర్గా అర్థమైపోయింది, తనకు మంత్రి పదవి రావడం లేదు, ఇక తనకి ఎలాంటి ఆశ లేదు. తనతో ఇంకొక విషయం చెప్పాలి, తనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులందరికీ కూడా మంత్రి పదవులు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తుమ్మల నాగేశ్వరరావు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, జూపల్లి కృష్ణారావు కానీ, వీళ్ళు అప్పటికి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్లో అప్పటికే చాలా పార్టీకి దూరంగా ఉన్నా అప్పటికి వాళ్ళు వేరే పార్టీలు కాకుండా బీఆర్ఎస్లోనే ఉన్నారు. దాంతోపాటు అప్పటికి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉన్నారు కాంగ్రెస్లో చేరడానికంటే ముందు. అలాగే ఆయనతో పాటు వివేక్ వెంకటస్వామి, అట్లాగే ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన విజయశాంతి, వీళ్ళంతా కూడా ఒకే సమయంలో కొద్ది రోజుల తేడాతోనే కాంగ్రెస్లో చేరారు. వీళ్ళందరికీ కూడా పదవులు హామీ ఇచ్చి తీసుకున్నారు. కానీ తనతో పాటు ఎవరెవరికైతే హామీ ఇచ్చిందో వాళ్ళందరికీ మంత్రి పదవులు వచ్చాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, అట్లాగే వివేక్ వెంకటస్వామి, వీళ్ళంతా మంత్రులు అయిపోయారు. అప్పటికి ఏమీ కాని విజయశాంతి ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు. తనను ఒంటరిని చేశారు, తనను అవమానిస్తున్నారు, తనకి పదవులు ఇవ్వకుండా తనని దూరం పెట్టారని ఒక అవమాన భారంతో రాజగోపాల్ రెడ్డి కుమిలిపోతున్నారు, ఒక రకంగా రగిలిపోతున్నారనే చెప్పాలి. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే తనకి ఇప్పుడు ఒక వేకెన్సీ ఉంది. కానీ ఆ వేకెన్సీలో కూడా ఇప్పుడు బీసీ మూవ్మెంట్ చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం తెలంగాణ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గం అంతా కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో అని చెప్పి అనే నినాదంతో ఇవాళ ధర్నా కూడా చేశారు. ఈ సందర్భంలో బీసీలను కాకుండా ఇంకొక రెడ్డికి నా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఏమాత్రం లేదు. పైగా నల్గొండకు చెందిన రెడ్డికి ఇచ్చే అవకాశం అసలు లేదు. ఎందుకంటే నల్గొండలో ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. అలాగే ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఒకే సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం. కాబట్టి అదే జిల్లాకు చెందిన మూడో వ్యక్తికి అవకాశం లేదు, అదే సామాజిక వర్గానికి చెందిన ఇంకొక నాయకుడికి అవకాశం లేదు. కాబట్టి ఇక తనకు ఎలాంటి అవకాశం లేదు అని ఆయన గట్టిగా రూఢి అయిన తర్వాత సడన్గా గొంతు మార్చారు, సడన్గా అగ్రెసివ్గా మార్చారు. అయితే మీరు అనొచ్చు ఏంటి ఆయన వ్యూహం ఏంటి అని. నిజంగా ఇప్పుడు సడన్గా అగ్రెసివ్గా మారటం వల్ల ఆయనకి ఏమొస్తుంది? నిజానికి ఆయన ముందే చెప్పాను నేను, ఆయన చాలా అగ్రెసివ్ నాయకుడు, ముక్కుసూటిగా వెళ్ళే నాయకుడు, చాలా దూకుడుగా వెళ్ళే నాయకుడు అని. ఆయన ముందున్న స్ట్రాటజీ ఒకటే కనిపిస్తుంది సచిన్. ఒకటి,
తను పార్టీలో మరింత బలంగా మారటం, మరింత బలమైన నాయకుడిగా ఎదగటం అనేది ఆయన స్ట్రాటజీ. అలా ఎదగటం ద్వారా పార్టీ హైకమాండ్ మీద ఒత్తిడి పెట్టాలి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు తెలుసా మీకు? హైదరాబాద్ కన్నా కూడా తన నియోజకవర్గంలో ఎక్కువగా తిరుగుతున్నారు. గతంలో నిజానికి ఎప్పుడు ప్రజల్లో ఉండే మనిషే, ప్రజల్లో ఉండే నాయకుడే, అయినా కూడా గతంలో కంటే ఇప్పుడు కింది స్థాయి నాయకులు ప్రతి గ్రామానికి తిరుగుతున్నారు. ప్రతి గ్రామంలో కూడా మెడికల్ క్యాంపులు పెడుతున్నారు. ఈరోజు కూడా చెప్పారు, ఇందిరమ్మ ఇల్లు రాకపోతే నా స్వంత నిధులతో ఇల్లు కట్టిస్తానని చెప్తున్నారు. నిజానికి వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి కానీ ఒక పేరుంది. తన దగ్గరకు వచ్చే కార్యకర్తలకు వాళ్ళు ఎలాంటి సహాయమైనా చేస్తుంటారు, ఆర్థిక సహాయమైనా చేస్తుంటారని. కానీ ముఖ్యంగా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఒక వ్యూహం ఏంటంటే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన నియోజకవర్గంలో కావచ్చు, ఓవరాల్గా తన ప్రభావం ఎంతవరకు ఉంటుందో అక్కడ మొత్తం సర్పంచ్ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భారీగా తన మనుషుల్ని గెలిపించుకొని తన సత్తా చాటాలి. తనను హైకమాండ్ ఇగ్నోర్ చేయలేని విధంగా, తనను పక్కన పెట్టి తనను కాదనుకునే పరిస్థితి లేని విధంగా తన బలాన్ని నిరూపించుకొని పార్టీ హైకమాండ్కి తప్పదు, మనం రాజగోపాల్ రెడ్డిని వదులుకోకూడదు, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెడితే పార్టీ నష్టపోతుంది, పార్టీ దెబ్బతింటుందనే ఒక అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కలిగించేలాగా ఆయన ఈ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. తను కేవలం బతిలాడి లేదో ఇంకేదో అలకపూని ఇంకేదో విధంగా కాదు, ఒక అగ్రెసివ్గా ముందుకెళ్ళాలి. ఒక బలమైన నాయకుడిని నేను, నా బలం చూడండి, నన్ను వదులుకుంటే మీకు పార్టీకి నష్టం జరుగుతుంది అనే విధంగా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. అందుకే ఇటువైపు ప్రజల్లోకి వెళ్తున్నారు, తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు, బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూనే ఇంకోవైపు నేను మిమ్మల్ని బతిలాడే పరిస్థితిలో నేను మీకు చాలా స్పష్టంగా చెప్పారు, నేను పదవుల కోసం ఎవరి కాళ్ళు పట్టుకునేవాడిని కాదు, ఎవరి మోచేతి నీళ్లు తాగేవాడిని కాదని కూడా చాలా బలంగా, అంటే ఇటు బలమైన బలాన్ని పెంచుకుంటూ ఇంకోవైపు పార్టీ హైకమాండ్ మీద ప్రెజర్ పెంచే ప్రయత్నం కూడా చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. రైట్, ఇంట్రెస్టింగ్గా మీరు అంటూ ఉంటే ఒక స్టేట్మెంట్ తనది గుర్తొస్తుంది నాకు. ఇటు పార్టీ నుంచి వెళ్ళిపోయేందుకు కూడా సిద్ధం. ఆల్రెడీ మునుగోడుకి సంబంధించి డైరెక్ట్గా ప్రస్తావించకపోయినప్పటికీ అదే అంశాన్ని ఇక్కడ నేరుగా ఇండైరెక్ట్గా ప్రస్తావిస్తున్న సందర్భం అనుకోవాలి. ఈ నేపథ్యంలో టాపిక్ ఇక్కడ నుంచి ఒక డైవర్షన్ తీసుకోబోతుంది, ఇంట్రెస్టింగ్ డైవర్షన్. అది ఏంటి, మరి ముఖ్యంగా ఆయన నెక్స్ట్ ఎటువంటి వ్యూహంతో వెళ్ళబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ మీద మరి ముఖ్యంగా కాకుండా రేవంత్ రెడ్డి టార్గెట్గా వెళ్తున్న క్రమంలో పార్టీ మారేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. దానికి ఆయన ఇచ్చిన ఇండికేషన్కి సంబంధించిన బయట ఒకసారి చూద్దాం. ఆ తర్వాత పార్టీ నుంచి వెళ్ళిపోవాలంటే నేరుగా వెళ్ళిపోవచ్చుగా, కానీ ఎందుకు ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి వెళ్ళిపోవడం? ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అంతగా నేరుగా డైరెక్ట్గా యాక్షన్లోకి దిగట్లేదు. సో ఇవన్నీ చాలా ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి, సాధ్యాల గురించి, వీటి గురించి మాట్లాడుకోబోతున్నాం. అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన బయట చూద్దాం. ఆ తర్వాత డీటెయిల్ అనాలిసిస్లోకి వెళ్ళబోతాం. ఇక్కడి నుంచి డిబేట్ ఇంకో టౌన్ తీసుకోబోతోంది. ఏమిటది? ఆ బయట చూసిన తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ వాట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హ్యాడ్ టు సే. మంత్రి అయ్యేవాడిని, కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి, మీరు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా, నేను కూడా సీనియర్ని కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి, నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపామంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం, కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నాగా ప్రజలున్నారు నా ఎమ్మడి. నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ నాకేదన్నా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా, వాళ్ళ కోసము ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటం అని చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ తీసుకురాలే, తీసుకొచ్చినా నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాళ్ళ కాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. నేనైతే భయపడా, మీ అందరికి మాటిస్తూ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అనే చెప్పుకోవాలి. ఆయన ఒక డైరెక్ట్ ఇండికేషన్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఒక 2-3 పాయింట్లు ప్రస్తావించి నేను మౌలిక దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎంపీని గెలిపించమంటే గెలిపించినాం, పదవుల కోసం దిగజారలేదు, మళ్ళీ త్యాగం చేస్తా, ప్రభుత్వాన్ని తెప్పిస్తాను. ప్రభుత్వాన్ని ఒక విధంగా చెప్పాలంటే
అక్కడ నియోజకవర్గానికి తెప్పిస్తాను అనేలా అర్థం వచ్చేలా చెప్పుకొచ్చారు. అంటే పార్టీకి రాజీనామా చేయబోతున్నారు అనే అంశానికి సంబంధించి ఒక ఇండికేషన్ వదలరని చెప్పుకోవాలి. వీటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి డిబేట్ నెక్స్ట్ టర్న్ తీసుకోబోతోంది. ఒకసారి నేను మళ్ళీ మేనేజింగ్ ఎడిటర్ మౌళి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. చంద్రమౌళి గారు, ఆ బయట చూసిన తర్వాత 2-3 అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్నాయి. ఒకవేళ పార్టీ నుంచి వెళ్ళాలి అనుకునే వ్యక్తి నేరుగా చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా, పార్టీకి లేదు మీరు నాకు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి నేను పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నానని చెప్పేసి వచ్చేసి మరి ముఖ్యంగా ఆయన మునుగోడు అంశాన్ని ప్రస్తావించారు. సో ఏం చెప్పారు, మళ్ళీ త్యాగం చేస్తే ప్రభుత్వాన్ని తెస్తా అని చెప్పారు. సో ఆ యాక్షన్లోకి దిగచ్చు, కానీ జస్ట్ మాటలకు మాత్రమే పరిమితి ఒక ఇండికేషన్ ఇచ్చారు అనుకోవాలా, లేకపోతే ఎలా చూడాలి ఈ స్టేట్మెంట్ని? లేదు సచిన్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయానికి వచ్చేటప్పటికి ఆయన మాటల వరకే పరిమితం అవుతాడు అనుకోవడానికి వీల్లేదు. ఆయన దేన్నైతే వ్యతిరేకించాడో 2018లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూ చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. కేవలం ఆయన విమర్శలకు మాత్రమే పరిమితం కాలేదు, ఎవరు ఊహించని విధంగా, నిజానికి అప్పటికి బీజేపీ అంత బలమైన పార్టీ కాదు, కానీ ఆయన సడన్గా బీజేపీలోకి వెళ్ళారు. బీజేపీలోకి వెళ్ళి కూడా ఆయన ఏమి సైలెంట్గా లేరు. నిజంగా చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి కొంచెం ఛాలెంజెస్ తీసుకునే వ్యక్తి, ఒక ఊహించని పరిణామాలు, ఊహించని నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా మనం రాజగోపాల్ రెడ్డిని చూడాలి. అలాగే ఎప్పుడైతే బీజేపీలో చేరారో ఎవరు అడగకుండానే బీజేపీలో తనకున్న అప్పటికున్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడులో ఉప ఎన్నికకు వెళ్ళారు. నిజానికి ఆ రోజు కానీ మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలిచి ఉంటే, అంటే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు, కేవలం 10,000 ఓట్లతో మాత్రమే ఆయన ఓడిపోయారు. కానీ అప్పుడు ఆయన గెలిచి ఉంటే 2023 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరిగి ఉండేవి. డెఫినెట్గా ఒక బీజేపీకి ఒక వేవ్ తీసుకురావాలి, బీజేపీకి ఎంత బలం ఉంది తెలంగాణలో చూపించడం కోసమే ఆయన ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. నిజానికి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఎవరు కోరలేదు, బట్ నేను రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పుతాను, రాష్ట్ర రాజకీయాల్లో అటు బీఆర్ఎస్ కాదు బీజేపీ అధికారంలోకి రాబోతుంది 2023 ఎన్నికల్లో అని ఒక సంకేతం ఇవ్వటం కోసమే ఆయన 2022లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడులో బీజేపీ క్యాండిడేట్గా విజయం సాధించారు. నిజానికి ఆ రోజుల్లో మునుగోడు ఎన్నిక అనేది అత్యంత ఖరీదైన ఎన్నిక. నిజం చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించిన ఎన్నికగా చూడాలి. ఆ రోజు చూడొచ్చు మనం, బీఆర్ఎస్ అంతకుముందు ఎన్నికల్లో ఇప్పుడు కొంత కమ్యూనిస్టు పార్టీలను తిడుతుండేవారు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్. అవన్నీ తోక పార్టీలు, ప్రజాబలం లేదు, వాటి వల్ల ఉపయోగం లేదని ఏ కమ్యూనిస్టు పార్టీలనైతే కేసీఆర్ విమర్శిస్తూ వచ్చి దూషిస్తూ వచ్చారో అలాంటి పార్టీలతో కూడా ఆయన పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి కల్పించారు రాజగోపాల్ రెడ్డి. నిజానికి అక్కడ కమ్యూనిస్టుల ఓటింగ్ దాదాపు 20,000 మంది ఓటింగ్ ఉంది కమ్యూనిస్టులకి. నిజంగా నల్గొండ జిల్లా కొంత కమ్యూనిస్టులకి కంచకోటగా చెప్పుకోవాలి. మునుగోడులో కూడా 20,000 ఓటింగ్ ఉంది. కమ్యూనిస్టులకు 20,000 ఓటింగ్ ఉన్న కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా రాజగోపాల్ రెడ్డి ఓడిపోయింది కేవలం 10,000 ఓట్లతోనే. కానీ అప్పుడే మనం గమనించాలి నిజంగా కమ్యూనిస్టులతో పొత్తు లేకుండా ఉంటే పరిస్థితి ఎలా ఉండేదని. అలాగే మునుగోడు ఎన్నికల్లో మనం చూడొచ్చు, దాదాపు అప్పుడున్న రాష్ట్ర క్యాబినెట్ మొత్తం కూడా అక్కడ ఉంది. అక్కడ మొత్తం రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ నాయకత్వం అంతా అక్కడ దిగి హోరాహోరీగా పోరాడి కూడా రాజగోపాల్ రెడ్డిని ఓటమి పాలైనా కూడా కేవలం 10,000 ఓట్లంటే తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. తన వ్యక్తిగత బలాన్ని బాగా పెంచుకొని ఒక రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పే ఉద్దేశంతో చేసి ఒక రకంగా ఓటమి పాలైన ఒక యోధుడిగానే ఆ రోజు అందరికీ కనిపించాడు. ఇదే పరిస్థితి ఇప్పుడు రాకూడదని ఏం లేదు. మళ్ళీ ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకోలేడని మాత్రం మనం అనుకోలేము. ఇక్కడ ఆయన సహనంగా ఉంటున్నారు. ఆ సహనం ఎంతవరకు అంటే ఒక రకంగా ఇప్పుడు తన ప్రజాక్షేత్రంలో తన బలం పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఇటువైపు పార్టీ హైకమాండ్ మీద ప్రెజర్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే ఇంకా పూర్తిగా తెగదెంపులు చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. అందుకని ఆయన రాహుల్ గాంధీని కానీ, సోనియా గాంధీని కానీ, ఖర్గేని కానీ ఎలాంటి మాట అనడం లేదు. నాకు హామీ ఇచ్చింది హైకమాండ్, ఆ హామీ నిలబెట్టుకోవాలని చెప్తూనే రేవంత్ రెడ్డిని మాత్రమే దూషిస్తున్నారు, రేవంత్ రెడ్డి మీద మాత్రమే విమర్శలు చేస్తున్నారు. కానీ ఆయనకున్న ఈ సహనం మరీ ఎక్కువ రోజులు ఉంటుంది అని అనుకోవడానికి మాత్రం వీల్లేదు. ఆయన వ్యూహం ఒకటే, తన ఈ పోరాటం కంటిన్యూ అవుద్ది. రేవంత్ రెడ్డి మీద కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మీద ఆయన విమర్శలు, ఆయన దాడి, ఆయన పోరాటం మాత్రం కంటిన్యూ చేస్తారు. ఎప్పటిదాకా చేస్తారు? ఒకటి, కాంగ్రెస్ పార్టీ తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు చేస్తారు. నిజంగా అలాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయం తీసుకునే వరకు కూడా ఆయన ఒత్తిడి కంటిన్యూ అవుతుంది. ఒకసారి ఆయన
పార్టీ ఆయన సస్పెండ్ చేస్తే కానీ ఆయన మళ్ళీ ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బహుశా అనూహ్యమైన నిర్ణయం రకరకాలుగా ఇప్పుడైతే ఆయన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బీఆర్ఎస్కి వెళ్తారా, లేదు మళ్ళీ బీజేపీకి వెళ్తారా, లేదు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా. ఇంట్రెస్టింగ్ ఆ పాయింట్కి వెళ్తాం. బట్ అంతకన్నా ముందు మన టీం కొన్ని క్వశ్చన్స్ అంటే సమాజంలో ఈ అంశానికి సంబంధించి జరుగుతున్న డిస్కషన్కి సంబంధించి కొన్ని పాయింట్స్ని గ్రాఫిక్ రూపంలో రెడీ చేసి ఉంచింది. ఒకసారి ఆ గ్రాఫిక్స్ని పాయింటర్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తారు? కాంగ్రెస్లోనే ఉంటూ అసమ్మతికి మీరన్నట్టుగా అసమ్మతికి దిగే అవకాశం ఉంది, పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉంది, ఇండిపెండెంట్గా బరిలోకి దిగే అవకాశం ఉంది, బీఆర్ఎస్లోకి వెళ్ళడం జరుగుతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది, మళ్ళీ బీజేపీలోకి వెళ్ళడం. ఈ ఆప్షన్స్కి సంబంధించి ఇది ప్రజెంట్ పబ్లిక్లో జరుగుతున్న డిస్కషన్. ఒక విధంగా చెప్పంటే కోర్గా మాట్లాడుకున్న సందర్భంలో ఒక 5 పాయింట్లు, అఫ్కోర్స్ ఇంకా ఉండొచ్చు, బట్ ప్రధానంగా ఈ 5 పాయింట్లకు సంబంధించి చర్చ జరుగుతోంది. సో కమింగ్ మనం ఆ పాయింట్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి బీజేపీ, బీఆర్ఎస్, ఇండిపెండెంట్ ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో వీటిని అనాలిసిస్ చేయాలని విశ్లేషించాలంటే ఎలా చేయొచ్చు? ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందనుకోవాలా, బీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉందా? ఓకే, రాజగోపాల్ రెడ్డి ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన ప్రవర్తన తీరు, ఆయనకున్న హిస్టరీ చూస్తే ఎక్కువ రోజులు ఇక పార్టీలో ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన దాడిని తగ్గించే అవకాశం లేదు, దాడిని ఆపేసే అవకాశం ఏమాత్రం లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం అంతకుముందు జరిగినప్పుడు కేవలం ఒక ప్రెస్ నోట్కి లేదా ఒక ట్విట్టర్కి మాత్రం లేదా ఒక ఇండైరెక్ట్గా విమర్శలు చేసిన వ్యక్తి ఇప్పుడు నిరంతరంగా ఏమాత్రం మొహమాటం లేదు, ఏమాత్రం ఇక బహిరంగంగా ఓపెన్ అయిపోయారు. పార్టీ అంటే ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం ఏమాత్రం పనిచేయటం లేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని చెబుతూ చాలా తీవ్రమైన దాడి చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి అసమ్మతిని సహించే పరిస్థితులు లేదని మీకు ఇంతకుముందే చెప్పాను నేను. అట్లాగే ఈ విషయంలో కూడా కాంగ్రెస్ టుక్ నోట్ ఆఫ్ దిస్, ఆయన అసంతృప్తిని గ్రహించింది, గమనించింది. క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఎవరైతే ఉన్నారో మల్లు రవి ఎంపీగా ఉన్నారో ఆయన ఆల్రెడీ దీని మీద ఒక ప్రకటన చేశారు. ఏవైతే రాజగోపాల్ రెడ్డి చేస్తున్న విమర్శలు, రాజగోపాల్ రేకెత్తిస్తున్న ఈ అసంతృప్తిని మేము గమనించాం, మా నోటీస్కి వచ్చింది, నేను ఆయనతో మాట్లాడతాను, ఆయనతో ఏంటో ఆ విషయం ఏంటో తెలుసుకుంటాను అని మాత్రం ఆయన ఈరోజే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయంలో రేపు ఎల్లుండో కానీ వచ్చే వారం రోజుల లోపు రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి ఈ లోపు ఆయన తన దాడిని ఆపుతారా, తన విమర్శలు ఆపుతారా, తన అసంతృప్తిని తన అసమ్మతిని తగ్గించుకుంటారా వెయిట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. కానీ రాజగోపాల్ రెడ్డి మనస్తత్వాన్ని చూస్తే ఆయన ఏమాత్రం తగ్గే మనిషి కాదు, చాలా దూకుడుగా వెళ్ళే మనిషి. తర్వాత ఆయన చాలా క్లారిటీ ఉంది, ఇప్పటికే పార్టీ మీద తన దాడిని ఏమాత్రం ఆపే ప్రసక్తి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది? పార్టీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన్ని ఎక్కువ రోజులు సహించే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే దానివల్ల ఒకరికి ఇద్దరు మరిన్ని అసంతృప్తి స్వరాలు పెరిగే అవకాశం ఉంది, మరింత అసమ్మతి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అసమ్మతిని సహించే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి తన దాడిని కొనసాగిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్లో కాంగ్రెస్ పార్టీ ఆయన మీద చర్య తీసుకోక తప్పని పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. మరి అలాంటి సందర్భంలో ఏం జరుగుతుంది అనేది మీరు అడుగుతున్న ప్రశ్న. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.